హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. కథలోకి వెళ్తే హర్ష పంపిన మెసేజ్ చూసి సుమ కళ్ళు చిమ్మర్చాయి. ఎందుకు నాకే ఇలా జరిగింది? నేను తప్పు చేశానా? తొందరపడి ఇతన్ని పెళ్లి చేసుకున్నానా? ఇప్పుడేం చేయాలి? ఎన్నో ఆలోచనలు సుమ మనసులో అలజడి రేపుతున్నాయి. కళ్ళల్లో నుండి నీళ్లు ఉబికి వస్తూ ఉంటే భారమైన మనసుతో కళ్ళు మూసుకుంది. తను హర్షాన్ని ఎంత ప్రేమిస్తున్నా అతని మాటల్లో చేతల్లో ఎంత చెప్పినా అతనికి ఎందుకు అర్థం కాదు? అర్థమైతే ఎప్పుడు నన్ను ఎందుకు ఇలా బాధ పెడతాడు? ప్రేమ అంటే ఇవ్వటం అంటారు కానీ ఎన్ని రోజులు ఇలా ఇస్తూ ఉంటాము? అవతల నుండి ఏ స్పందన లేకుండా ప్రేమించాలంటే కష్టమే కదా. ఏదైనా రెండు వైపులా ఉంటేనే బాగుంటుంది. అయినా పెళ్ళైన 2 సంవత్సరాలకి నాకిలా ఉంటే జీవితమంతా హర్షతో ఎలా ఉండాలి? అసలు ఉండగలనా? ఎన్ని రోజులు ఇలా పెళ్ళైనా ఒంటరిగా ఉండటం. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు, కానీ నా పక్కన హర్ష ఉన్నా కూడా నేను ఒంటరిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కారణం అతను చేసే పనులు. నేను పక్కన ఉంటే గేమ్స్ ఆడతాడు, మూవీస్ చూస్తాడు, లేదా నిద్రపోతాడంతే. అసలు నిద్ర కోసమే పుట్టాడేమో అన్నట్లు నిద్రపోతాడు. కానీ కనీసం రోజుకి 10 మినిట్స్ కూడా మాట్లాడుతూ ఉండటం లేదు. నేను మాట్లాడినా కూడా పట్టించుకోడు. పైగా ఇష్టంగా ఏమైనా మాట్లాడుతూ ఉంటే సడన్గా ఏదో ఒకటి అంటాడు, నేను హట్ అయ్యేలాగా. అసలు అది నోరేనా? సంతోషపెట్టడానికి రాకపోయినా బాధ పెట్టడం మాత్రం బాగా వచ్చు. అసలు ప్రేమంటే ఏంటి? ఎంతోమంది ఎన్నో అర్థాలు చెప్పారు. నాకంత బాగా చెప్పడం రాదు, కానీ ప్రేమంటే నాకైతే మా ఆయనే. ఇంగ్లీష్లో ప్రేమించిన వాళ్ళని మై లవ్ అంటారు కదా, అలా నాకు మాత్రం ప్రేమంటే హర్షనే ఈ జన్మకి. నేనింత ప్రేమిస్తున్నా తన నుండి కోరుకుంది లవ్, కేరింగ్, ఇవి రెండే. కానీ నేను ఏం కావాలనుకున్నానో అది మాత్రం నాకు దొరకలేదు. పెళ్లి చేసుకోకుండా ముందులాగా ఉంటే బాగుండేదేమో. ఇలా అస్సలు పట్టించుకోకుండా ఉండే హస్బెండ్తో కలిసి ఎన్ని రోజులు ఇలా బతకాలి? ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. హర్ష ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ప్రేమ అంటే ఇవ్వటమంటారు కాబట్టి ఇలా అనుకుంటూ తనపై ప్రేమ చూపిస్తూ జీవితమంతా ఇలాగే బతకాలా? లేక తనతో ఉన్న ఒంటరిగా ఉన్న పెద్ద తేడా లేదు కాబట్టి వదిలేసి విడిగా బతకాలా? ఏం చేయాలో ఎన్నో ఆలోచనలు సుమ మనసులో తిరుగుతూ ఉన్నాయి. నేను సెన్సిటివ్ అని ముందే చెప్పా కదా. హట్టయ్యేలా ఎందుకు మాట్లాడుతున్నావంటే నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, నేను నాలాగే ఉంటాను. నువ్వు నేను కావాలనుకుంటే నాతో ఉండన్నాడు. ఎన్నిసార్లు అడిగానో నేనంటే నీకు ఇష్టముందా నిజంగాని? తను ఇష్టమే అని చెప్పాడు నేను అడిగిన ప్రతిసారి. బట్ నాకే నమ్మాలనిపించడం లేదు. కారణం తన బిహేవియర్ అలా ఉంటుంది. అస్సలు పట్టించుకోడు. హెల్త్ బాగాలేకపోయినా కనీసం ఎలా ఉందని కూడా అడగడు. నేనేమైనా అడిగితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఎక్కువగా, దానివల్ల నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు అని ఉచిత సలహాలు ఇస్తాడు. అసలు ఇలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవాలో? తన్ని మార్చుకోవాలని ఇన్ని రోజులు ట్రై చేశాను, కానీ ఇప్పుడు ఓపికపోయింది. నా లైఫ్ మీద నాకే విసుగు వేస్తుంది. పైగా ఇప్పుడు తను పెట్టిన మెసేజ్తో ఇంకా మనసు విరిగిపోయింది. ఎవరినో ఘాటుగా ప్రేమించి పిచ్చివాణ్ణయ్యానని హర్ష చెబితే అంతే ప్రేమ నా పైన కూడా చూపిస్తాడు. ఆ ప్లేస్లోకి నేను వెళ్తే అనుకోవడమే నేను చేసిన తప్పు. ఏమో ఆ అమ్మాయితో నేను మాట్లాడలేదు కదా. ఇలాంటి ప్రవర్తన చూసి హర్ష ప్రేమించిన అమ్మాయి హర్షను వదిలేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందేమో ఎవరికి తెలుసు? ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా తన మాటల్లో చేతల్లో నా మీద ప్రేమ నాకు కనిపించలేదు. గ్రేట్ లవర్ అని పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగా జరిగింది. నేను తొందరపడి తప్పు చేశాను. ఇప్పుడైనా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవటం మంచిది. అసలేం జరిగింది? ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను? ఆ మెసేజ్లో ఏముందనుకుంటున్నారా? చెప్తాను. నా ఫ్రెండ్ పెళ్లికి వెస్ట్ గోదావరి అత్తిలి వెళ్తున్నాం. నెల్లూరు నుండి బస్సులో వెళ్తున్నాను. అసలు తుఫాన్ అని న్యూస్లు చెప్పారు. వర్షం పడుతుంది. వర్షం పెద్దదిగా పడుతూ ఉంటే భయం వేస్తుంది, కానీ కొంచెం పడుతూ ఉంటే బాగుంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. కిటికీలో నుండి వచ్చే గాలికి చలేస్తుంది. చలి అంటే నాకిష్టం, కానీ చలికి తప్పకుండా దుప్పటి లేదా
ఏదో ఒకటి కప్పుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఏమీ లేవు. చలి ఎక్కువగానే ఉంది. నాకు హర్ష గుర్తుకు వచ్చాడు. చలికాలంలో హర్షని కౌగిలించుకుని పడుకుంటాను. అసలు చలే ఉండదు. తన బాడీ ఎందుకు వెచ్చగా ఉంటుంది. ఇప్పుడు తను నా పక్కన ఉంటే బాగుండేది కదా అనిపించింది. వెంటనే మొబైల్ తీసుకుని హర్షకి మెసేజ్ చేయటం మొదలుపెట్టాను. హస్బెండ్ గారు ఎలా ఉన్నారు? ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. నువ్వు చాలా గుర్తుకు వస్తున్నావు. నిజానికి మొన్న గొడవ తర్వాత నీతో మాట్లాడలేదు, కానీ నీ మీద కోపం వచ్చిన కొన్ని సందర్భాల్లో తప్పకుండా నువ్వు గుర్తు వస్తావు. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది మాట్లాడేలా. మనం ఎన్ని గొడవలు పన్నా నువ్వు నా పక్కన ఉంటేనే నాకిష్టం. నువ్వు దూరంగా ఉంటే చాలా బాధగా ఉంటుంది. నేను చాలా మిస్ అవుతున్నా నిన్ను. నేనెంత బిజీగా ఉన్నా ఎప్పుడు నువ్వు గుర్తు వస్తావు తెలుసా? అది కూడా ఎర్లీ మార్నింగ్, నైట్ ఇంకా ఎక్కువ గుర్తు వస్తావు. మేబీ అప్పుడు ఖాళీగా ఉంటా కదా, అందుకేనేమో. లవ్ యూ. ఎందుకు నాకు నువ్వంటే ఇంత పిచ్చి? నువ్వు చాలా గుర్తు వస్తున్నావు. నువ్వు భలే ఉంటావురా. అసలు నీ కళ్ళు, నీ లిప్స్, నీ నవ్వు. నువ్వు నవ్వుతూ ఉంటే నాకు అలాగే చూడాలనిపిస్తుంది. వచ్చే నెల 20 వస్తానంటున్నావు. కుదిరితే తొందరగా వచ్చే. కష్టంగా ఉంది నువ్వు లేకుండా. వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంటూ నాకు తక్కువ సమయం ఇవ్వకు. నాతో ఎక్కువ సమయం ఇచ్చేలా చూడు ప్లీజ్. నిన్ను చూసి 2 నెలలైంది. బాగా మిస్ అవుతున్నా. తొందరలో వచ్చేయి అంటూ 2-3 మెసేజ్లు చాలా సంతోషంగా పెట్టాను. హర్ష చూసినట్లు బ్లూటిక్స్ వచ్చాయి. వెంటనే హర్ష రిప్లై, అంత ప్రేమ చూపించొద్దు. నార్మల్గా ఉండు. నార్మల్గా బిహేవ్ చేయని. ఆ మెసేజ్లు చూసి అంతవరకు ఉన్న సంతోషం ఆవిరైపోయింది సుమలో. ఏడుపు తన్నుకొచ్చేసింది. ఏంటి వీడు ప్రేమించడంలో కూడా ఇంత అంతా ఉంటుందా? అసలు నేనేం తప్పుగా మాట్లాడాను? ఇంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను తన్ని మిస్ అవుతున్నా అని చెప్పడం తప్ప? చీ, వీడెప్పుడూ ఇంతే. ఇలాగే ఎప్పుడు మాటలతో బాధ పెడతాడు. కానీ ఈరోజు ఎందుకో ఎక్కువ బాధ వేస్తుంది. అయినా నేను ఎంత ప్రేమించాలి అని వాడు చెప్పడం ఏంటి? నేను ఎలా ఉండాలి అని కూడా వాడు చెప్తాడా? వీడు అయితే ఏ ఎమోషన్స్ లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా ఒక జంతువులాగా బతుకుతున్నాడు. నన్ను కూడా అలాగే ఉండమంటే ఎలా? నేను జంతువుని కాదు కదా. అసలు వాడిని తీసుకువెళ్ళి అడవిలో వదిలేస్తే వాడిలాగే ఉండే జంతువులతో కలిసి హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు. వేస్ట్ ఫెలో. అయ్యో, ఏంటి ఇలా మాట్లాడుతున్నాను? ఎంతైనా ఆయన నా భర్త. అది కూడా ఏరుకోరి చేసుకున్న భర్త. ఎంత కోపం వచ్చినా ఇలా మాట్లాడకూడదు, తప్పు. ఏంటో లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావటం లేదు. ఎంతో మందికి చెప్పాను, మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది, దాన్ని కరెక్ట్ రూట్లో మనమే పెట్టుకోవాలి అని. కానీ నా లైఫ్ని నేను కరెక్ట్ చేసుకోలేకపోయాను. ఎప్పుడు హర్షని ఇష్టపడడం స్టార్ట్ చేశాను ఆ రోజే నా లైఫ్ నా చేతుల నుండి వెళ్ళిపోయింది. ఏది ఏమైనా ఆ ప్రేమ అనే ఫీలింగ్ మాత్రం నిజంగా బాగుంటుంది. రచయితలు చెప్పినట్లు లవర్ పక్కన ఉంటే ఎండలో కూడా చల్లగా ఉంటుంది. లవర్ దూరంగా ఉంటే వెన్నెల్లో కూడా వెచ్చగా ఉంటుంది. ఎవరో ఎక్కడో చెప్పినట్టు ప్రేమంటే ఏమిటో తెలియకుండా చనిపోవటం కంటే ప్రేమించి లవ్తో విడిపోయిన ఆ అనుభూతి గురించి తెలుస్తుంది. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఆ అనుభూతిని నాకు పరిచయం చేసినందుకు హర్షకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అద్భుతమైన అనుభూతిని నాకు పరిచయం చేసినందుకు. మరీ ఎక్కువ ప్రేమ కూడా ఎవరి మీద పెంచుకోకూడదు. పెంచుకుంటే నాలాగే బాధపడాలి. హర్ష అంటే నాకు పిచ్చి. ఎంతలా అంటే అసలు తనే నా ప్రపంచం అనిపిస్తుంది. మూవీస్, బుక్స్ లాంటివందరికీ ఎంటర్టైన్మెంట్ కదా, నాకు మాత్రం తనే ఎంటర్టైన్మెంట్. తన ఇంట్లో ఉంటే ఎప్పుడు తన పక్కనే ఉంటాను. హర్ష నిద్రపోతూ ఉన్నా తన్నే చూస్తూ, తన్ని కిస్ చేస్తూ, తన్ని టచ్ చేస్తూ, బాగా గెలుకుతూ ఉంటాను. దీనివల్ల కూడా హర్షతో చాలాసార్లు తిట్టించుకున్నాను. హర్షతో నాకు నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ చేస్తే నచ్చదు. ఎందుకు పడుకోవు రాత్రి కూడా అని తిడతాడు. కానీ తను పక్కన ఉంటే ఎందుకు గాని నాకు తొందరగా నిద్ర రాదు. ఇప్పుడు చేయగలనవి 2 పనులు. ఒకటి, తను ఎలా ఉన్నా సర్దుకొని తనతో లైఫ్ లీడ్ చేయటం. 2, తనని వదిలేసి కంప్లీట్గా నా లైఫ్ నేను లీడ్ చేయటం. రెండోది చేయటం కొంచెం బాధగా ఉన్నా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతానేమో. అయినా అసలు ఎందుకు ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఈ బంధాలు? పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది సంతోషంగా లేరు? నా తలరాత ఇలా ఉంది.
చాటంతా మళ్ళీ ఒకసారి చదివింది సుమ. సుమకి ఏడుపు వచ్చేస్తుంది. అందరూ చూస్తున్నారని తెలిసినా సుమ కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే ఉంది. అందరూ చూస్తున్నారని తెలిసినా ఆపుకుందాం అనుకున్నా ఏడుపు ఆగడం లేదు. ఇలాంటి వాడు ఎందుకు నాకు, రోజు ఏడవటానికి తప్ప అనుకుంది సుమ. ఏడుస్తూనే హర్షకి రిప్లై ఇచ్చింది వాట్సాప్లో. ఇంత ప్రేమించాలి, ఇలా ప్రేమించాలి, ఇంత ఎక్కువ ప్రేమించాలి, ఇంత తక్కువ ప్రేమించాలి, ఇవన్నీ నాకు తెలియదు. నీకు నచ్చినట్లు ఉండటం నాకు రావట్లేదు. నన్ను క్షమించు. నీకు మెసేజ్లు చేసి నీ టైం వేస్ట్ చేసి నేను డిస్టర్బ్ చేశాను. ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. నువ్వు హ్యాపీగా ఉండు, ఒంటరిగా ప్రాక్టికల్గా తింటూ తాగుతూ హ్యాపీగా ఉండు. బాయ్ అని మెసేజ్ పెట్టింది సుమ. ఒక్కోసారి మెసేజ్ పెడితే చూసి కూడా రిప్లై ఇవ్వడు. ఎంత పొగరు! వీడికి పెళ్లి చేసుకున్నా కదా, ఎక్కడికి పోతున్నాను, అసలు అంతా కేర్లెస్ ఎందుకు? ఇప్పుడు మాత్రం వెంటనే రిప్లై ఇచ్చాడు. బుజ్జి, నీ మీటింగ్లో ఉన్నా, ఇలాంటి మెసేజ్లు పెట్టి నా మైండ్ పాడు చేయకు ప్లీజ్, నేను తర్వాత మాట్లాడతాను. ఆ మెసేజ్ చూసిన సుమకి రిప్లై ఇవ్వాలనిపించలేదు. ఈ 2 సంవత్సరాల నుండి మళ్ళీ మళ్ళీ రిప్లైలు ఇచ్చి హర్ష చేసే మిస్టేక్స్ వల్ల, హర్ష మాటల వల్ల తనెంత బాధపడింది హర్షతో చెప్పింది. తను చెప్పినా అతను మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటూ మెసేజ్లు పెట్టడం కన్నా బెటర్ హర్షని ఇగ్నోర్ చేయడం మంచిది అనిపించింది సుమకి. ఇంకా రిప్లై ఇవ్వకూడదు, ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అనుకుంది. అవాయిడ్ చేయాలి, ఇక తర్వాత తనే కాల్ చేయడం ఆపేస్తాడు. బుజ్జి అంట బుజ్జి, నా కోపం వచ్చినప్పుడే వీడికి ప్రేమ వస్తుంది నా మీద. వాడికి మైండ్ ఉంటాది, అందుకు నేను పాడు చేయకూడదు. అదేగా వాడు చెప్పింది. నాకు అసలు మైండ్ లేదు కదా, మైండ్ లేకుండా బతికేస్తూ ఉన్నా కాబట్టి వాడు నన్ను ఏమైనా నొచ్చు. వేస్ట్ ఫెలో. వాళ్ళకి అవతలి వాళ్ళకి మైండ్ ఉంటుంది, బాధ ఉంటుంది అని తెలిస్తే అసలు ఎందుకు బాధ పెడతారు? విసుగ్గా కిటికీ వైపు తల తిప్పిన సుమకి ఇప్పుడు ఆ చల్లగాలి వర్షం హాయిగా అనిపించడం లేదు. అవును, సంతోషం దుఃఖం మనలోనే ఉంటాయి. మన మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. మనసు అలజడిగా ఉంటే ఎంత అందం కళ్ళ ముందు ఉన్నా మనం దాన్ని ఆస్వాదించలేము. సుమ మనసు చిందరవందరంగా ఉంది. అయినా ఎలాంటి అఫెక్షన్స్ ఎమోషన్స్ లేకుండా ఒక మనిషి ఉంటాడా? వీళ్ళలాగే ప్రపంచంలో వీడొక్కడే ఉంటాడు. నా కర్మ కాకపోతే వీడే నాకు భర్త రావాలా? దేవుడా, ఎందుకిలా చేశావు? అందమైన జీవితాన్ని నా భర్తతో ఊహించుకున్నాను. పట్టు చీరలు, నగలు, కార్లు, బంగళాలు. నేను అడగలేదేం? జస్ట్ లవ్, కేరింగ్ నాపై చూపించే భర్త కావాలనుకున్నాను. అవి అస్సలు 1% కూడా చూపించని వీణ్ణి భర్తగా ఇచ్చావేం? ఎందుకు స్వామి ఇలా చేశావు? నా బాధ ఎవరికి చెప్పుకోను? అలాగని చెప్పుకోకుండా ఉండలేను. చెప్పినా నవ్వుతారేమో. వాళ్ళకి ఈ విషయం సిల్లిగా అనిపిస్తుంది అనుకుంటాం. కానీ నాకు తెలుస్తుంది నా పరిస్థితి. అందరికీ లవ్ మ్యారేజ్ అని చెప్పుకున్నాం. నాకు వాడి మీద లవ్ ఉంది, వాడికి నా మీద లవ్ ఉందా? పెళ్ళైన రోజు నుండే ఈ డౌట్ నాకు స్టార్ట్ అయింది. నీకు నేనంటే ఇష్టం ఉందా? ఈ మాట ఎన్నిసార్లు అడిగాను, లెక్కేలేదు. ఇష్టం లేకపోతే నిన్ను పెళ్ళెందుకు చేసుకుంటాను? ఇది హర్ష డైలాగ్. నాకేం తెలుసురా, అది నీకే తెలియాలి. ఇది ఇన్నర్ వాయిస్. ఏంటో నిజంగానే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా తన నుండి, అందుకే బాధపడుతున్నా హర్ష చెప్పినట్లు. కానీ కేరింగ్ లవ్ ప్రతి అమ్మాయి తన హస్బెండ్ నుండి కోరుకుంటుంది. అది కూడా ఇవ్వలేకపోతే ఎలా? ఇందులో తప్పుగా నాకేమనిపించడం లేదు. కోపంలో ఏదో అనుకుంటాం కానీ హర్ష వాయిస్ వినకుండా 2 రోజులు కూడా ఉండలేను. అసలు తన్ని వదిలేసి దూరంగా నేను ఉండగలనా? కాని తను అంత బాధ్యతగా లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటే, అసలు పట్టించుకోకపోతే చాలా బాధ వేస్తుంది. తన మాటల వల్ల కూడా చాలాసార్లు ఏడ్చాను. చాలా ఈజీగా ఒక మాట అనేస్తాడు, నేను హట్ అయ్యేలా. ఈ రోజులాగే నేను ఏడుస్తాను. ఏడిస్తే నాకు చిరాకు అంటాడు. ఇంకా ఎక్కువ ఏడుస్తాను. ఏడుపు ఇష్టం లేకపోతే ఏడిపించకుండా ఉండొచ్చు కదా. అలా మాత్రం చేయడు. ఈ ఏడుపు ఆలోచనలతోనే తనకు బస్టాండ్ వచ్చేసింది. తన ఫ్రెండ్కి కాల్ చేసి బస్టాండ్కి వచ్చానని చెప్పింది సుమ. మమత కారు ఆపింది. కారులో వెళ్తూ చుట్టూ చూసింది. చుట్టూ పొలాలే. అక్కడ సంవత్సరానికి 2 పంటలు పండుతాయని, అక్కడ వరి పంట మాత్రం వేస్తారని కార్ డ్రైవర్ చెప్పాడు. ఇంతలో మెసేజ్ హర్ష నుండి, పెళ్ళి ఎప్పుడు స్టార్ట్ అయిందా అని. ఎందుకు మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వాలనిపించలేదు.
రిప్లై ఇవ్వకుండా అవాయిడ్ చేయాలనుకుంది. మొబైల్ని హ్యాండ్ బ్యాగ్లో వేసింది. పెళ్లికూతురు రూమ్కి వెళ్ళింది. మమత సుమని చూసి హ్యాపీగా ఫీల్ అయింది. తిను ఫంక్షన్ హాల్కి వెళ్దాం, ప్లేట్లో భోజనం తెప్పించింది. నాకు ఆకలి లేదని సుమ చెప్పినా వినలేదు. సుమ మొబైల్ రింగ్ అయింది. హర్ష కాల్ చేస్తున్నాడు. కట్ చేసింది. హర్ష గురించి తలుచుకుంటూ 4 ముద్దలు తిన్నాను అనిపించింది. మళ్ళీ హర్ష కాల్ చేశాడు. మళ్ళీ కట్ చేసింది సుమ. ఇంతలో పెళ్లి కూతుర్ని ఫంక్షన్ హాల్లోకి తీసుకెళ్ళడానికి మంగళమేళంతో అందరూ వచ్చారు. పెళ్లికి లేట్ అవుతుందంటూ తొందర పెట్టి తీసుకువెళ్ళిపోయారు. ఈ వీధిలోని రాములవారి గుళ్ళో పెళ్ళి. నువ్వు రెడైరా, సరేనా అని చెప్పి వెళ్ళిపోతుంది మమత. సుమ ఇంత దూరం వచ్చింది పెళ్లి చూడ్డానికే, కానీ పెళ్లి చూడాలనే ఆసక్తి కూడా సుమకిప్పుడు లేదు. మనసు ఏం బాగులేదు. హర్ష కాల్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేసింది. ఏం చేస్తున్నావే? మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదు, బిజీగా ఉన్నావా అని అడిగాడు హర్ష. మెసేజ్ చూశాను, రిప్లై ఇవ్వలేదు. నువ్వు ఇలాగే చేస్తావుగా, నీ మెసేజ్ చేస్తే. నిన్ను ఇంకా ఇగ్నోర్ చేద్దామనుకున్నా, కానీ నీకు నేను ఏమనుకున్నానో చెబితే బెటర్ అని కాల్ లిఫ్ట్ చేశాను. నాకు నువ్వు వద్దు హర్ష అని చెప్పింది సుమ. ఎన్ని రోజులు నిన్ను వన్ సైడ్ లవ్ చేసుకుంటూ నీతో ఉండను? నా లైఫ్ నేను చూసుకుంటాను, నీ లైఫ్ నువ్వు చూసుకో అంతే. నా సజెషన్ అయితే ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. నా బాధ నాతోనే పోని. నీలాంటి వాడికి పెళ్ళి వైఫ్ అవసరం లేదు. నువ్వు ఒంటరిగానే హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటావు, సో అలాగే ఉండు అంది సుమ. బుజ్జి, ఇప్పుడు ఏమైందని ఈ మాటలన్నీ? చిన్న విషయాలకే నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు. జరిగింది మర్చిపోకు. నాకు మాట్లాడడం రాదు, నీకు తెలుసుగా అన్నాడు హర్ష. నాకొక డౌట్, నువ్వు ముందు నుండి ఇలాగే ఉన్నావా, ఏ ఫంక్షన్స్ లేకుండా? అదే నిజమైతే నందు దూరమైనప్పుడు అంతగా ఎందుకు బాధపడ్డావు? జాబ్ వదిలేసి పిచ్చోళ్ళ తిరిగేంత? అంటే నందు మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే అంత బాధపడ్డావు. నా మీద నీకు ఫీలింగ్స్ లేవంతేనా? చెప్పు అంది సుమ. ఇప్పుడు నందుని మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావు? కోపంగా అన్నాడు హర్ష. నేను నా గురించే మాట్లాడుతున్నా, ఆ అమ్మాయి గురించి కాదు అంది సుమ. సర్లే, ఇవన్నీ కాదు. నాకు నువ్వు వద్దు హర్ష. నిన్ను మార్చుకోవాలి అని ఎంతో ట్రై చేశాను, కానీ నువ్వు మారవు. నాకిక ఓపిక లేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్నావు, రోజుకి 10 నిమిషాలు కూడా కాల్ చేసి మాట్లాడవు, కనీసం ఒక మెసేజ్ కూడా పెట్టవు. సరే, శనివారం ఆదివారం సెలవు కదా నీకు, అప్పుడైనా కాల్ చేస్తావా? చెయ్యవు, మెసేజ్ కూడా పెట్టవు. అప్పుడు కూడా వర్క్ చేస్తున్నా అని చెప్తావు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే వర్క్ చేస్తున్నావా? వైఫ్ ఉండి దూరంగా జాబ్ చేసే వాళ్ళందరూ నీలాగే చేస్తున్నారా? ఇంకా ఎవరు జాబ్ చేయట్లేదా? కనీసం తినేటప్పుడైనా కాల్ మెసేజ్ చేయవచ్చు నువ్వు. తినడానికి కూడా నీకు టైం లేదనుకుంటా కదా. పాపం తినకుండా బతికేస్తూ ఉన్నావా? ఇక ఆపవే, వెటకారంగా మాట్లాడింది చాలు. నాకు నీలా చెప్పటం రాదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బుజ్జి. నువ్వెక్కువ ఆలోచిస్తావు, ఏదో ఆలోచిస్తావు. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వదలను, సరేనా అన్నాడు హర్ష. నేను కూడా నీకు బాగా గుర్తు వస్తాను. ఎప్పుడు నీకు డబ్బులు అవసరమైనప్పుడు, లేదా నువ్వు తాగినప్పుడు గుర్తు వచ్చేది ప్రేమ వచ్చేది ఏంటి? అసలు నీతో నేను ఎందుకు ఉండాలి? నీ పక్కనే నేనున్నా నేను ఒంటరిగానే ఫీల్ అయ్యేలా చేస్తావు నువ్వు. ఇక చాలు, మనం విడిపోదాం అంతే అంది సుమ. సరే ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేసింది. సుమకు మనసంతా భారంగా ఉంది. ఇది మామూలే, ఎప్పుడు హర్షతో గొడవైన మనసు ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మేము నార్మల్గా మాట్లాడుకుంటామో అప్పుడు నేను నార్మల్గా ఉంటాను. ఎంత కష్టం అనిపించినా సరే హర్షకు దూరంగా ఉండాలి అంతే గట్టిగా నిర్ణయించుకుంది సుమ. బద్ధకంగా నిద్ర లేచింది సుమ. మార్నింగ్ 10 అయింది. టైం చూసుకుని అమ్మో ఈ టైంకి లేచానా, పర్లేదులే ఈరోజు ఆదివారం కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటూ మొబైల్ చూస్తే చాలా కాల్స్ వస్తవి. అయినా అసలు మాట్లాడకూడదనుకున్నాను కాబట్టి బ్లాక్ చేస్తాను. ఒక 2 రోజులు చూసి కాల్ చేయటం మానేస్తాడు. అసలే సార్కి ఓపిక తక్కువ కదా, 2 రోజుల కంటే ఎక్కువగా నా కోసం కాల్ చేయాలి. అసలు ఈ మొబైల్ కూడా సైలెంట్లో పెట్టేసి సరిపోతుంది. నాకు ఈరోజు దీంతో పని లేదనుకుంటూ నిజంగానే అదే పని చేసింది సుమ. ఇంటి పని త్వరగా చేసేసి టీవీ దగ్గర కూర్చుంది. దాదాపు 6 నెలల నుండి ఏ సినిమా చూడలేదు. టీవీ ఓపెన్ చేస్తే ఎన్నో సినిమాలు, ఏది చూడాలి?
అన్నీ చూద్దాం వరుసగా, మైండ్ డైవర్ట్ అవుతుంది అనుకుంటూ ఒక మూవీ పెట్టింది. ఇంట్లో వంట చేయాలనిపించట్లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. తింటూ ఆశ్చర్య మూవీ చూసింది. తర్వాత ఇంకో మూవీ చూస్తూ తెలియకుండా నిద్రపోయింది. డోర్ బెల్ మోగుతుంది. సుమకి మెలకువ వచ్చింది. టైం చూస్తే రాత్రి 10. ఈ టైంలో ఎవరు? పక్కింటి అమ్మాయి అయి ఉంటుంది అనుకుంటూ వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా హర్ష. 6 అడుగుల పొడవు, పొడవుకి తగ్గ బరువు, పెద్ద కళ్ళు, చక్కటి ముక్కు, పెదవులు కూడా బాగుంటాయి, నవ్వితే ఇంకా బాగుంటాయి. మొత్తానికి ఇది బాలేదు అని వంక పెట్టడానికి లేదు, చాలా బాగుంటాడు. చామన్ ఛాయ్ అయినా ముఖంలో చాలా కళ ఉంటుంది. హర్ష నవ్వుతూ నించుని ఉన్నాడు. అసలే నిద్రమత్తులో ఉన్న సుమ కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఇది కళ నిజమా? నిజంగా హర్ష నా ముందు ఉన్నాడా? కళ అయినా సరే కల్లో కూడా దూరంగానే ఉంటాను వీడికి. సుమ అంటే ఏమనుకున్నాడు? తన్నే తీక్షణంగా చూస్తున్న హర్ష వైపు చూస్తూ, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? దూరంగా ఉందామని చెప్పా కదా, నువ్వు వెళ్ళిపో, నేను నీకు కాల్ చేసి మాట్లాడతాను అంది సుమ. తన మాటలు విననట్లే లోపలికి వచ్చిన హర్ష గడియ పెట్టి, ఇప్పుడు మాట్లాడే వింటాను అన్నాడు. ఏం మాట్లాడాలి? మాటలేం లేవు, అన్నీ క్లియర్గా మెసేజ్ పెట్టేశా కదా నీకు. నాకు నీతో మాట్లాడాలి అని లేదు, నిన్ను చూడాలని లేదు, నువ్వు వెళ్ళిపో, అర్థమైందా అంది. సుమ చెప్పేది విను అంటూ సుమ చెయ్యి పట్టుకున్నాడు. హర్ష చెయ్యి వదులు, నన్ను తాకద్దు, అయినా నేనంటే ఇష్టం లేకుండా నన్నెందుకు ముట్టుకుంటావు అంది సుమ. పిచ్చిగా వాగకు, నువ్వంటే ఇష్టం లేకపోతే నీ పేరు పచ్చ ఎందుకు వేపించుకుంటాను, అది కూడా ఇంత పెద్దదిగా. అసలు పెళ్లి వద్దనుకున్న నేను, నువ్వు లైఫ్ అంతా నా పక్కనే ఉండాలని నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇంతకంటే ఏం చేయాలి నీకోసం చెప్పు. ఇప్పుడు ఇంత దూరం నుండి ఎందుకు వచ్చావు? ప్లీజ్, నాకు ఆకలేస్తుంది, ఏమైనా ఫుడ్ పెట్టు, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు హర్ష. ఇంట్లో ఏం లేవు అంది మొహమాటం లేకుండా. సరే జ్యూస్ తాగుతానులే అంటూ ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసుకొని తాగుతూ సుమ వైపు ఓరగా చూస్తూ, కోపం ఇంకా తగ్గేలా లేదు అన్నాడు హర్ష. నీలాగా ప్రాక్టికల్గా ఉండటం నాకు రాదు కాబట్టి తొందరగా కోపం తగ్గదు. నువ్వు మీ విలేజ్కి వెళ్ళు, మామయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. కోపంగా హర్ష వైపు చూస్తూ అంది సుమ. అవునా, పద మరి, ఇద్దరం కలిసి పడుకుందాం అంటూ సుమ చెయ్యి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. వదులు నా చెయ్యి నువ్వు, నేను ఇంకో బెడ్రూంలో పడుకుంటాను అంటున్న సుమ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు హర్ష. సుమ కళ్ళలోకి చూస్తూ, మనం కలిసి ఎన్ని రోజులైంది? 2 నెలలైంది కదా. దూరంగా ఉండటం వల్ల ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యి ఇలా గొడవలు పెట్టుకున్నావు, నాకు అర్థమైంది. ఇక నుండి నెల నెల ఎలాగోలా వీలు చూసుకుని నేను వచ్చేస్తాను నీకోసం, సరేనా అన్నాడు హర్ష నవ్వుతూ. నోర్ముయ్, నీ మాటల వల్ల కోపం బాధ ఎక్కువయ్యి గొడవ పెట్టుకున్నా, అంతేకాని నువ్వు చెప్పిన రీజన్ కోసం కాదు. ఎలా కనిపిస్తున్నాను నీకు అంది సుమ. సరేనే, నాదే తప్పు, ఇప్పుడేం చేయమంటావు? నీ కాళ్ళు పట్టుకోమంటావా అన్నాడు హర్ష. నువ్వు పట్టుకుంటావు బాబు, నువ్వేమైనా చేస్తావు, మాట మీద నిలబడేది లేదు. పెళ్లికి ముందు సిగరెట్ మందు మానేస్తానన్నావు, మానావా అడిగింది సుమ. అబ్బా అంతేనే, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? అయినా నేనంటే నీకు ఇష్టం కదా, ఈసారేంటి ఇంత కోపం వచ్చింది అడిగాడు హర్ష. అదే మరి, నువ్వేం చేసినా సర్దుకుపోతున్నాను కదా, నువ్వంటే ఇష్టమని నువ్వు నా నెత్తిన ఎక్కావు. పదే పదే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి తప్పు చేశాను. సర్లే ఇవన్నెందుకు, ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అంటూ బెడ్పై అటువైపు తిరిగి పడుకుంది సుమ. బుజ్జి ఇటు తిరగవే ఆర్తింపు స్వరంతో పలికాడు హర్ష. మాట్లాడకు, నేను నిద్రపోతున్నా మెల్లిగా అంది సుమ. నిన్ను నిద్రపోతూ ఎలా మాట్లాడుతున్నావేం? పెద్దగా నవ్వుతూ వెనక నుండి సుమని కౌగలించుకున్నాడు. డిస్టర్బ్ చేయకు, నిద్ర వస్తుంది సుమ మత్తుగా అంది. ఆ మాటలు ఇంకా ఏమైనా చెయ్యి అన్నట్లే ఉంది. మెల్లిగా మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. తర్వాత చెవి దగ్గర, మళ్ళీ మెడ దగ్గర ఆపకుండా ముద్దులు పెడుతున్నాడు. సుమ హర్ష వైపు తిరిగి, ఇక చాలు ఆపయ్యంది. తెల్లని మేనిచయ, అందమైన కళ్ళు, లిప్స్టిక్ వేసినట్లుగా ఉండే చిన్న పెదవులు, వీటన్నిటిని కలుపుతూ చక్కని ముక్కు, కోల ముఖం, హైట్ 5.4 అయినా సన్నగా అందంగా ఉంటుంది.
హర్ష సుమనే చూస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులైందే నిన్ను నీ కళ్ళని ఇంత దగ్గరగా చూసి అన్నాడు హర్ష. ఎప్పుడు నా లిప్స్ అంటే నీకు చాలా ఇష్టమని అసలు కిస్ చేస్తూనే ఉంటావుగా, ఇప్పుడు కిస్ చెయ్యవా? సుమ బుగ్గ మీద చెయ్యి వేసి నిమురుతా అన్నాడు హర్ష. అది అప్పుడు ఇప్పుడు కాదు, దీర్ఘం తీస్తూ అంది సుమ. ఇక అలక ఆపవే బాబు, ఎంత టైం వేస్ట్ చేస్తున్నావో అర్థమవుతుందా? సుమ గడ్డం పట్టుకుని బతిమలాడుతున్న ధోరణిలో అన్నాడు హర్ష. సుమ ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. నిన్ను ఇలా కాదే అంటూ సుమ పెదవుల్ని తన పెదవులతో అందుకున్నాడు హర్ష. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, నువ్వు ఇలాగే అలకలోనే ఉండు, కిస్ చేస్తూనే అన్నాడు హర్ష. సుమకిదంతా వద్దు అనాలని ఉంది కానీ అనాలి అనిపించట్లేదు. బాడీకి కూడా కొన్ని నీడ్స్ ఉంటాయి. నా కోపంతో ఇప్పుడు తన్ని ఆపితే ఇద్దరికి బాధ తప్ప ఏముంటుంది? అయినా ఆపితే ఆగే మనిషి కాదులే. ఇలా హర్షాన్ని టచ్ చేయకుండా ఉండాలంటే కష్టంగా అనిపిస్తుంది సుమకి. హర్ష ఏమో కిస్ చేస్తూనే ఉన్నాడు. బాగుందిలే, నేను రియాక్ట్ అవ్వనట్లే ఉంటాననుకుంటూ హర్షకి కోఆపరేట్ చేస్తూనే ఇష్టం లేనట్లు ఫేస్లో ఫీలింగ్స్ పెడుతుంది. కిస్ చేస్తూనే ఉన్నాడు ఇంకా ఆపకుండా. ఇక కంట్రోల్ చేసుకోలేక హర్ష మెడ చుట్టూ చేతులు వేసింది సుమ. మోయలేని హాయిలో కళ్ళు వాటికే మూసుకుంటాయేమో. సుమ కళ్ళు మూసుకుంది. రొమాన్స్ ఎవరు కనిపెట్టారో కానీ ఇష్టమైన వాళ్లతో రొమాన్స్ నిజంగా స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే రాజుల కాలంలో కవులు శృంగార రసానికే పెద్ద పీట వేసి మొదటి స్థానాన్ని ఇచ్చారు. సుమ పెదవులపై ముద్దులు పెడుతూనే చేతితో నడుం పట్టుకుని నొక్కాడు హర్ష. సుమకు తెలియకుండానే సుమ నోట్లో నుండి హా అనే సౌండ్ వచ్చింది. హర్ష నవ్వుతూ నాకు తెలుసు నీ గురించి అన్నాడు. అంతే, అంతవరకు స్వర్గంలో ఉన్న సుమ పైనుండి డైరెక్ట్గా నేలపై పడిపోయింది. ఈ లోకంలోకి వచ్చింది. వీడెప్పుడు ఇంతే, మూడు పోగొట్టడానికి రెడీగా ఉంటాడు. తెలియక చేస్తాడు, కావాలని చేస్తాడు, నాకు అస్సలు అర్థం కాదు అనుకుంది సుమ. హర్షకి ఇచ్చేయటం ఆపి నవ్వుతున్నాడు. తన చెయ్యి సుమ నడుం మీదే ఉంది. విసురుగా హర్షను తోసేసి హాల్లోకి వచ్చేసింది సుమ. సుమ వెనకే హర్ష కూడా వచ్చాడు. ఏమైంది బుజ్జి అసహనంగా అన్నాడు హర్ష. సుమ మౌనంగా ఉంది. సుమ ప్లీజ్, నాకిక ఓపిక లేదు, ఎందుకే ఇలా చేస్తావన్నాడు. నీకు కాదు, నాకు నీతో ఉండే ఓపిక లేదు. నువ్వెంత పెద్ద మగాడివైనా నాకు నీతో సుఖం లేదు, సంతోషం లేదు. ఏంటి ఆ మాటలు? పెద్దగా అరిచాడు హర్ష. అవును నిజమే చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పాను నీకు, బెడ్ మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి వాగి మూడు పాడు చేయకని. అసలు ఎన్నిసార్లు ఇలా చేశావు? ఇంకా ఏం తెలుసురా నీకు నా గురించి చెప్పు, ఇందాక బెడ్పై అన్నావుగా చెప్పు అంది సుమ. అంటే నీకు నేనంటే చాలా ఇష్టం కదా, నేను పక్కన ఉంటే ఎక్కువసేపు నాకు దూరంగా ఉండలేవు కదా, దాని గురించి అన్నాను అంతే అన్నాడు హర్ష. సరే నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకో, నేను ఇక్కడే హాల్లో పడుకుంటాను. హర్షకి అటువైపు తిరిగి అంది సుమ. సుమ వెనక నుండి కౌగలించుకున్నాడు హర్ష. సుమ, నువ్వు నా లైఫ్, నా మాటలు ఇంతే, నా అలవాట్లు ముందు నుండి ఉన్నాయి కదా, ఆ మార్చుకోవడానికి నాకు టైం కావాలి. నాకు నీకు నచ్చినట్లు ఉండాలనిపిస్తుంది. నువ్వేమో చాలా సెన్సిటివ్, చిన్న మాటకి హట్ అవుతావు. నాకు తెలిసినా కూడా ఏదో ఒకటి వాగి నేను హట్ చేస్తున్నా, నన్ను క్షమించు. నీ అత్త, అదే మా అమ్మ చనిపోయి సంవత్సరం అయింది కదా, చనిపోయిన రోజు బాధపడ్డాను. ఇంకెప్పుడు అమ్మ నాకు గుర్తు రాలేదు. అంత బాగా చూసుకుంటావు నువ్వు నన్ను. నువ్వు దూరం అయితే నేను ఒంటరిగా మిగిలిపోతానే. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, దేవుడు ఎలాగో నిన్ను నాకు ఇచ్చాడు, నిన్ను దూరం చేసుకోను. నువ్వు నాకు దూరం అవుతావనే ఆలోచన కూడా నేను భరించలేను. అందుకేగా ఢిల్లీ నుండి వచ్చేశాను. నాకు ఎవరు ఉన్నారే, నువ్వు నాన్నేగా అన్నాడు హర్ష. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది సుమకి. సుమ హర్ష వైపు తిరిగింది. హర్ష కళ్ళల్లో నీళ్లు. అయ్యో ఏడవకండి బుజ్జి, సారీ అంటూ హర్ష చేతులు పట్టుకుని అంది సుమ. సుమని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు హర్ష. బెడ్పై పడుకోబెట్టాడు. సుమ కాళ్ళు పట్టుతూ నా మీదంత కోపం వద్దే, తల్లి లేని బిడ్డని కదా అన్నాడు. సుమ వైపు చూస్తూ సుమకి చాలా జాలేసింది. వెంటనే లేచి 2 చేతులతో హర్ష చేతిని పట్టుకుని అతని భుజంపై వాలిపోయింది. నువ్వు ఇటు సైడ్ దగ్గరగా జాబ్ ట్రై చేయి, ఢిల్లీ చాలా దూరం అయిపోయింది, నెలకి ఒకసారి కూడా కలవలేకపోతున్నామంది సుమ. చూస్తున్నా, నాకు మాత్రం నీకు దూరంగా ఉండటం ఇష్టమా? నాకు కష్టమే కదా.
అన్నాడు సుమని ఇంకా దగ్గరగా గుండెలకి హత్తుకుంటూ. ఏమిటో ఈ రోజులు, ఏం జాబ్లో, భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, అయినా ఇలా ఎంతమంది మాలా ఉన్నారో అనుకుంది సుమ. అవును, ఎన్ని రోజులు సెలవు తీసుకున్నాం అని అడిగింది. రేపు వెళ్ళాలి అన్నాడు హర్ష. ఇంకో 2 రోజులు ఉండవచ్చు కదా గోముగా అడిగింది సుమ. వెళ్ళాలి బుజ్జి, వచ్చే నెల అమ్మ సంవత్సరికానికి 5 రోజులు సెలవు తీసుకోవాలి కదా అన్నాడు. సరే పద, ఆకలన్నావు కదా, ఏదైనా చేసి పెడతాను, చెయ్యి పట్టుకుని అంది సుమ. ఆ ఆకలి సరే, ముందు ఇంకో ఆకలి సంగతి చూడు అన్నాడు కొంటగా చూస్తూ. ఒక్కసారిగా సిగ్గేసి తలదించుకుంది సుమ. బాబోయ్, ఇదంతా సిగ్గే, ఇంకో 10 నిమిషాలకి సిగ్గు ఎట్టిపోతుందో అని నవ్వుతూ. ఇక ఆపే, నీకెన్నిసార్లు చెప్పాలి అలా బోల్డుగా మాట్లాడవద్దు అని, నాకు ఇబ్బందిగా ఉంటుంది అంది సుమ. హో, బోల్డుగా మాట్లాడకూడదు, సైలెంట్గా బోల్డు పనులు చేయవచ్చు అన్నాడు హర్ష. నువ్వు ఇక మాట్లాడుతూనే ఉంటావు అంటూ, మరేమో నీకు విషయం చెప్పాలి. 2 రోజుల నుండి నాకు అసలు హెల్త్ బాగోలేదు. అదో రకంగా హర్షని చూస్తూ అంది సుమ. హర్ష సుమ కళ్ళలోకి చూస్తూ, అయితే మెడిసిన్ ఇస్తా అంటూ సుమని కిస్ చేయటం స్టార్ట్ చేశాడు హర్ష. పాదం దగ్గర నుండి నుదుటి వరకు వరుసగా కిస్ చేస్తూ వచ్చాడు. నెక్స్ట్ పెదవులను అందుకుని కిస్ చేస్తున్నాడు. ఇష్టమైన వాళ్ళతో అన్ని బాగుంటాయి, స్పర్శ, ముద్దు, రొమాన్సు అన్ని బాగుంటాయి. ఆ అందమైన రాత్రి హర్ష రాకతో ఇంకా అందంగా తయారైంది. హర్ష కౌగిల్లో ఒరిగి నలిగి ఒదిగిపోయింది సుమ. ప్రేమలో ఆఖరి మెట్టే శృంగారమని సుమ కనిపిస్తుంది. నిజమే కదా, కొంచెం ప్రేమ ఉంటే నోరుతో చెప్తాం, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే టచ్తో చెప్తాం, అంతులేని ప్రేమ ఉంటే ఎలా చెప్పాలి, ఇలా మనల్ని మనం అర్పిస్తూ చెబుతాము. రస సామ్రాజ్య యుద్ధం ముగిసింది. ఇద్దరు అలసిపోయారు. సుమ హర్ష గుండెలపై తల పెట్టుకుని నడుము చుట్టూ చెయ్యి వేసి పడుకుంది. నాకు ఒక డౌటు అడగన అంది సుమ. అడగవే అన్నాడు హర్ష. అక్కడ అదే ఢిల్లీలో ఎవరితో ఏం చేయలేదు కదా అంది సుమ. లేదమ్మా, అదేం లేదు, నువ్వే డౌట్స్ పెట్టుకోకు సరేనా, పడుకో, చాలా లేట్ అయింది. అప్పుడే పడుకోవాలా, కొంచెం సేపు మాట్లాడు అంది సుమ. రేపు మాట్లాడుకుందాం, చాలా దూరం జర్నీ చేశాను కదా, అలసిపోయాను, పడుకో, కళ్ళు మూసుకుని అన్నాడు హర్ష. హర్ష నిద్రపోయాడు. సుమకి నిద్ర రాలేదు. హర్షని చూస్తూ పడుకుంది. గడ్డంపై మెల్లిగా కిస్ చేసింది. ఎప్పుడు సుమ ఇంతే, హర్షకి ముద్దులు పెడుతూ లిప్స్తో కళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. హర్ష నిద్రపోతూ ఉంటే. హర్షతో ఉండే టైం చాలా విలువైంది అనిపిస్తుంది సుమకి. కాబట్టి ఆ టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటూ ఉంది. అది కూడా హర్ష ఢిల్లీ వెళ్ళాక టైం ఇంకా తక్కువే ఉంటుంది సుమకి. నిజంగానే మా ఆయన అంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే, తను ఉంటే చాలు, నాకు టీవీ ఇంకా ఏ ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు. అసలు తనతో ఉంటే టైం తెలియదు. టైం అప్పుడే అయిపోయిందా అని బాధేస్తుంది. ఇది ఇష్టమో ప్రేమో మోజో తెలియదు. టోటల్గా హర్ష అంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం అంతే. మొబైల్ రింగ్ అయింది. పని మనిషి అయి ఉంటుందనుకుంటూ మొబైల్ లిఫ్ట్ చేసింది సుమ. పని మనిషి డోర్ బయట ఉన్నానమ్మా అంది. ఈరోజు నేను చేసుకుంటానులే, నువ్వు రేపు ఉదయం రా అని చెప్పి కాల్ కట్ చేసింది సుమ. టైం చూసింది 6 అయింది. హర్ష తల నిమురుతూ నుదుటిపై కిచ్చేసింది. సుమని ఆ మాంతం తన పైకి లాక్కున్నాడు. ఒక్క ఉదుటిన హర్షపై పడింది సుమ. ఓయ్, లేచే ఉన్నావా అంది సుమ. హర్ష కామ్గా సుమ మెడ చుట్టూ చెయ్యి వేసి పెదవులపై ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంకో చెయ్యి సుమ బాడీ అంతా తరుముతుంది. మా ఆయన గారికి ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ చాలా ఇష్టం. అసలు రొమాన్స్కు టైం పెట్టిన వాళ్ళెవరు? ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే మూడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక టైం ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంతే కదా. అసలు రొమాన్స్ గురించి వర్ణించి మాటలు చెప్పాలంటే చాలా కష్టం. కొంతవరకు చెప్పగలుగుతాము, కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి నా దగ్గర మాటలు లేవు. సరస్సల్లాపాలలో చాలా సమయం పట్టింది. ఇద్దరు అలసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. కొంచెం సేపటికి లేచి సుమ వంట చేసి హర్షని లేపింది. హర్ష ఫ్రెష్ అయి వచ్చేలోపు తను కూడా పూజ చేసింది. ఎల్లో కలర్ శారీలో ముద్దబంతి పువ్వులా ఉంది సుమ. హర్ష డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. సుమ వడ్డించింది. ఈరోజు షాప్ తీయవా తింటూ అడిగాడు హర్ష. ఈరోజు ₹1,00,00,000 ఇస్తామన్నా నీ బోటికి తీయను అంది సుమ. ఇది వెడ్డింగ్ సీజన్ కదా, బిజినెస్ టైం. ఈ టైంలో షాప్ తీయకపోతే
అంటే ఏదో అనబోయాడు. ప్లీజ్ అండి, మీరు వెళ్ళే వరకు మీతోనే ఉంటాను. ఆల్రెడీ వర్కర్స్కి రావద్దని చెప్పాను. డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు. నీతో ఉండే టైంని కొనలేను కదా అంది హర్ష వైపు చూస్తూ. నువ్వు మొండిదానివే అన్నాడు హర్ష. నీ నుండే నేర్చుకున్నాను. 2 సంవత్సరాల సాహసం కదా అంది సుమ నవ్వుతూ హర్ష వైపు చూస్తూ. నువ్వు తినవా సుమ వైపు చూస్తూ అడిగాడు హర్ష. నువ్వు తిను, నేను తర్వాత తింటాను అంది సుమ. తర్వాతేంటి, తిన్రా పిలిచి నోట్లో పెట్టాడు హర్ష. ఈరోజు కర్రీస్ బాగా చేశావు. పప్పు బెండకాయ ఫ్రై 2 బాగున్నాయి మెచ్చుకోలుగా అన్నాడు హర్ష. మామయ్య కంటే బాగా చేశానా అంది సుమ. అంత లేదు, మా నాన్న బాగా చేస్తాడు. ఆయనంత కాకపోయినా పర్లేదు అన్నాడు హర్ష. అవునా, థ్యాంక్ యూ అంది సుమ. అవును, మామయ్య దగ్గరికి వెళ్దామా? లేదమ్మా, ఇప్పుడు టైం లేదులే. నెక్స్ట్ మంత్ వస్తాను కదా, అప్పుడు వెళ్దాం అన్నాడు హర్ష. టీవీలో న్యూస్ పెట్టింది సుమ. సోఫాలో కూర్చొని న్యూస్ చూస్తున్నాడు హర్ష. సుమ వచ్చి హర్ష ఒళ్ళో కూర్చుంది. హర్ష 2 చేతులు తన నడుముని పట్టుకునేలా పట్టుకుంది. వెనక్కి వాలి హర్ష భుజంపై పడుకుంది. ఇప్పుడు ఇది అవసరమా? ఆల్రెడీ పైన కూర్చుని ఉన్నావు, సరిపోలేదా అని పెద్దగా అరుస్తూ చేతులు ఒడుపుగా లాక్కున్నాడు వెనక్కి. ఒక్క నిమిషం సుమకి ఏం అర్థం కాలేదు. అర్థమవ్వగానే కళ్ళలో నుండి నీళ్లు జలపాతంగా బయటికి వచ్చాయి. వెంటనే హర్ష పైనుండి లేవబోయింది సుమ. వెంటనే ఆపాడు హర్ష. ఇప్పుడెందుకు లేస్తున్నావు? కూర్చో. వెంటనే రియాక్ట్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు హర్ష. ఎంత లేద్దామని లేవబోయినా హర్ష ఆపాడు. అతని బలం ముందు సుమ ఓడిపోయింది కానీ ఏడుస్తుంది. ఏడ్వకే, ఇప్పుడు నేనేమన్నాను అని ప్రతిదానికి ఏడుస్తున్నావు? కళ్ళు నీళ్లు తుడుస్తూ అన్నాడు హర్ష. సుమ ఏం మాట్లాడలేదు. ఇలాంటి ఏడుపులు తనకి మామూలే. కొంచెం సేపటికి వదులు, తలనొప్పిగా ఉంది అంది సుమ. సుమ బెడ్రూంలోకి వెళ్ళి తలకి బాంబు పూస్తూ ఏదో ఆలోచిస్తుంది. ఇంతలో హర్ష బెడ్రూంలోకి వచ్చాడు. సుమ ఫేస్లో ఫీలింగ్స్ చిన్నపిల్లలు కూడా కనిపెట్టవచ్చు. ఇప్పుడు సుమ మనసులో ఏముందో హర్షకి తెలుసు. అందుకే అలట్టే వచ్చాడు. సుమ, బాగా తలనొప్పిగా ఉందా, నొక్కనా? మెల్లిగా అడిగాడు హర్ష. సుమ అటువైపు తిరిగి పడుకుంది. సుమ, నన్ను విసిగించకు. చిన్న విషయాలకి ఎందుకు కలుగుతావు? నాకు ఈ అలకలు, ఏడుపులు, చిరాకు అన్నికెన్నిసార్లు చెప్పాలి అన్నాడు విసుగ్గా. బాగుంది. నువ్వే తిడతావు, నువ్వే విసుక్కుంటావు. నేనెన్ని రోజులు ఇలా ఏడవాలి? ఏం తప్పు చేస్తే ఏడవాలి? అవును, తప్పు చేశాను. నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకే ఈ శిక్ష నాకు. నేనొక ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు ఏడుపు అంటే చిరాకంటున్నావేం? అసలు నేను ఏడవని తెలుసా? నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నేను ఏడుస్తున్నా. అసలు నేనంటే ఇష్టం లేకుండా నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు? నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నేను రమ్మన్నానా? నేను ప్రపోజ్ చేశానా నీకు? నీతో ఉన్నప్పుడు రోజుకి ఎన్నిసార్లు ఏడిపిస్తావు? కనీసం జాలి కూడా లేదా నా మీద? ఐ హేట్ యూ. వెళ్ళిపో శాశ్వతంగా ఈ ఇంట్లో నుండి, నా జీవితంలో నుండి ఏడుస్తూనే అంది సుమ. సుమ, ఏదో విసుగులో అన్నానే. నా జాబ్ గురించి నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. సారీ ప్లీజ్, నాదే తప్పు చెప్తున్నా కదా అన్నాడు హర్ష. సుమ ఏడుపు ఎలా ఆపాలో తెలియక కిస్ చేయబోయాడు హర్ష. చీ, ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వేం చేసినా కిస్ చేసి హక్ చేసుకుని సరిపోతుంది అనుకున్నావా అంటూ హర్షని తోసేసింది సుమ. వెళ్ళిపోయి ఇక్కడుండి ప్లీజ్ అంది సుమ. నేను వెళ్ళనే, అయినా చిన్న విషయానికి ఇంత గొడవ చేయాలా అన్నాడు హర్ష. నీకు చిన్న విషయాలు అనిపించిందే, నాకు పెద్ద విషయం. అయినా నీలాంటి అమ్మాయిని చూసుకో నువ్వు. నేను నీకు సెట్ కాను అంది సుమ. సుమ, ఇక ఆపేయ్. ఇంతవరకు నువ్వన్న మాటలు నాకు ఓకే, కానీ నువ్వు వేరే దాన్ని చూసుకో లాంటి మాటలు మాట్లాడితే చెంప పగిలిపోతుంది అన్నాడు హర్ష. అయినా మొగుడిని సుఖపెట్టడం తెలియదే నీకు? ఏడుపు గొడవలు, ఏడుపులు నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతూ ఉంటావు అన్నాడు హర్ష. నీకు పెళ్ళాన్ని సుఖపెట్టడం తెలుసా? సంతోషపెట్టడం తెలుసా? ఎప్పుడు నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. నీ కంఫర్టబుల్, నీ జాబ్, నీ ఫుడ్, నీ నిద్ర, అంతేకాని నా కోసం ఏమైనా చేశావా? ఒక పువ్వు తెచ్చి ఇచ్చావా? ఒక చీర తెచ్చి ఇచ్చావా? కనీసం ఒక్క రోజైనా ఏడిపించకుండా చూసుకున్నావా? ఈ 2 సంవత్సరాల్లో నేను ఇలాగే ఉంటాను, మారను అంటావు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, ఇష్టపడ్డాను కాబట్టి నువ్వేం చేసినా సర్దుకొని పోతున్నా. నాకు నచ్చినట్లు నువ్వు మారావు.
మారతానని చెప్పావంతే అంది సుమ. ఇందుకే నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నా. పెళ్ళైతే ఇలాగే గొడవలు గోలలు ఉంటాయి అసహనంగా అన్నాడు హర్ష. నందు నువ్వు చాలాసార్లు గొడవలు పడ్డామని భయంకరంగా కొట్టుకున్నారని చెప్పావు కదా అంది సుమ. అవును, అందుకే దాన్ని వదిలేశాను అన్నాడు హర్ష. అదే నిజమైతే 3 నెలలు పిచ్చోల్లా ఎందుకు తిరిగావు? అంటే నువ్వు చెప్పింది అబద్ధమా అంది సుమ. సుమ, ఎప్పుడు గొడవని పెద్ద చేయటానికి చూస్తావు నువ్వు. ఇక ఆపేయి అన్నాడు హర్ష. మొదలు పెట్టింది నువ్వే కదా అంది సుమ. సరే, నేను మెసేజ్ పెట్టాను ఆఫీస్ వాళ్ళకి, హెల్త్ బాగాలేదు 2 డేస్ తర్వాత వస్తానని. కాబట్టి ఇంకో 2 రోజులు, అంటే రేపు కూడా ఉంటాను అన్నాడు హర్ష. సుమ ముఖంలో ఏ ఫీలింగ్ లేదు. అయితే ఈ 2 రోజులు నిద్రపో, నీకు నిద్ర అంటే ఇష్టం కదా. నేను షాప్కి వెళ్తాను, నాకు వర్క్ ఉంది అంది సుమ. నేను వెళ్ళనివ్వను, ఇంట్లోనే ఉండు అన్నాడు హర్ష. ఎందుకు నన్ను ఏడిపించడానికా? అబ్బా అంటూ సుమ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ బుజ్జి ఇక ఆపే అన్నాడు హర్ష. ఈ స్టోరీ ఇంకా కొనసాగించబడుతుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.